నమస్కారం. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరానికి గురువు రాజు. ఈ సంవత్సరంలో వర్షములు పంటలు బాగా పండుతాయి. మేషరాశి వారికి అంటే అశ్విని 4, భరణి 4, కృతిక 1 పాదానికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వీరు వ్యాపారులకి అనుకూలం అయినా పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండగలరు. వీరు దత్తాత్రేయ వజ్ర కవచం చదివితే మంచిది. వృషభ రాశి కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వీరికి సంవత్సరం ప్రారంభంలో అంతగా అనుకూలించదు, తదుపరి బాగుగా ఉండును. వీరు దుర్గా పదుధర స్తోత్రం చదివితే మంచిది. మిథున రాశి మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరు హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి. ద్వితీయార్థంలో సద్గురు దర్శనం లభిస్తుంది. కొంతమేర ఉపశమనం ఉంటుంది. వీరు దుర్గాశర నామ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. కర్కాటక రాశి పునర్వసు 2 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సమయానికి తగ్గ డబ్బులు సమకూరుతాయి. చివరి 6 నెలలు బాగుండును. వీరు గాయత్రి సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. సింహరాశి వారికి మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీరికి సంవత్సరం ఆరంభంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో రాణింపు వీరు మరిన్ని మంచి ఫలితాల కోసం లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. కన్యా రాశి ఉత్తర 3, హస్త 4, చిత్త 2, ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. వీరు అన్ని రంగాల్లో మెల్లగా ఫలితాలు పొందుతారు. వీరు శివకవచం చదివితే మంచిది. తులారాశి చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వీరికి వాహన సౌఖ్యం కలదు. ఈ విషయంలో ఏ విషయంలోనైనా వీరు తొందరపాటు పనికిరాదు. వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. వృశ్చిక రాశి విశాఖ 1, అనురాధ 4, జ్యేష్ఠ 4, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. శుభకార్యములకు పునాది పడును. నిదానంగా పనులు నెరవేరుతాయి. వీరు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. ధనురాశి మూల 4, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. అన్ని రంగములలో సౌఖ్యం పెరుగును. శుభ అశుభాలు ముశ్రంగా ఉండును. వీరు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. మకర రాశి ఉత్తరాషాఢ 3, శ్రవణ 4, ధనిష్ట 2, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఆరంభంలో బాగుగా ఉన్నను, తదుపరి అంత బాగలేదు. వీరు శివ పంచాక్షరి స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. కుంభరాశి ధనిష్ట 2 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మంచి చెడులు మిశ్రమంగా ఉండును. వీరు సూర్య కవచ స్తోత్రం చదివితే మంచిది. మీనరాశి పూర్వభాద్ర 1 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. గురుచరిత్ర పారాయణం చేస్తే మంచిది. నమస్కారం.